మార్నింగ్ చిల్డ్రన్. ఇప్పుడు మనము 10th క్లాస్ ఇంగ్లీష్ లోపట యూనిట్ 6లో ఏ రీడింగ్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏ రీడింగ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి వొకాబులరీ పార్ట్లో సెక్షన్ 1 గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ దట్ హ్యావ్ సేమ్ మీనింగ్. కింద మనకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు. ఆ సెంటెన్సెస్ లోపట కొన్ని పదాలకు అండర్లైన్ అనేది ఉంది. ఆ పదాలకు సరిపోయేటటువంటి పదాలను మనకిచ్చినటువంటి ఈ బాక్స్ నుంచి మనం రిప్లేస్ అనేది చేయాలి. ఇక ఫస్ట్ క్వశ్చన్, ద గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్ అండర్లైన్ వర్డ్ ఏంది ఇక్కడ, బ్రింగ్ బ్యాక్ normalcy in the ruined areas of the city. ఇక్కడ బ్రింగ్ బ్యాక్ మనకు ఈ యొక్క గవర్నమెంట్ బ్రింగ్ బ్యాక్కి ట్రై చేసింది. ఇక్కడ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్. అయితే ఇక్కడ బ్రింగ్ బ్యాక్ మీన్స్ ఏంది, ఇక్కడ రిస్టోర్. మనం ఈ యొక్క పదాలలో ఏం తీసుకోవాలి, రిస్టోర్ అంటే తిరిగి వాటిని పునఃస్థాపించడము. ఆ విధమైనటువంటి ప్రయత్నానికి గవర్నమెంట్ తీసుకున్నది కాబట్టి ఇక్కడ బ్రింగ్ బ్యాక్ అంటే ఏంది, రిస్టోర్. మనము బ్రింగ్ బ్యాక్ ప్లేస్లో రిస్టోర్ రాసి సెంటెన్స్ని మనము రీప్లేస్ అంటే ఆ వర్డ్ ప్లేస్లో అండర్లైన్ వర్డ్ ప్లేస్లో రిస్టోర్ని రీప్లేస్ చేయాలి. మీకు ఇక్కడ ఒక విన్నపము. సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఇదివరకు కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఆ రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే తర్వాత వచ్చే ఆల్ను నొక్కినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నేరుగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. సెకండ్, వంగరీ మాతై ఫాట్ ఫర్ ద పోరాడింది దేనికోసం, సేమ్ ప్రివిలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఆఫ్రికాలో ఉన్న స్త్రీ పురుషుల యొక్క సేమ్ ప్రివిలేజెస్ కోసము ఆమె ఫైట్ అనేది చేసింది. ఇక్కడ అండర్లైన్ వర్డ్ సేమ్ ప్రివిలేజెస్. అయితే సేమ్ ప్రివిలేజెస్కు మనకు బాక్స్లో ఉన్నటువంటి సరైన పదము ఈక్వల్ రైట్స్. సేమ్ ప్రివిలేజెస్ మీన్స్ ఏంది, ఈక్వల్ రైట్స్. అంటే వంగరి మాతై ఆఫ్రికాలో ఉన్న స్త్రీ పురుషుల యొక్క సమాన హక్కుల కోసము పోరాటం అనేది చేసింది. కాబట్టి ఇక్కడ సేమ్ ప్రివిలేజెస్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి, ఈక్వల్ రైట్స్ అనేది పెట్టాలి. సేమ్ ప్రివిలేజెస్కు సమానమైన వర్డ్ ఏంది, ఈక్వల్ రైట్స్. సేమ్ ప్రివిలేజెస్ అంటే ఈక్వల్ రైట్స్ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఐ కెనాట్ హోల్డ్. ఇక్కడ హోల్డ్ కింద అండర్లైన్ అనేది ఉంది. ఐ కెనాట్ హోల్డ్ మై అటెన్షన్ on any subject for a long time. నేను నా యొక్క దృష్టిని, ఐ కెనాట్ హోల్డ్ మై అటెన్షన్, నా యొక్క దృష్టిని నేను ఏ సబ్జెక్టు మీద ఎక్కువ కాలం పెట్టలేకపోతున్నాను. నేను ఆ సబ్జెక్టు మీద తన యొక్క దృష్టిని నేను కాపాడుకోలేకపోతున్నాను అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఇక్కడ మనకు హోల్డ్ అనేది ఇచ్చాడు. హోల్డ్కు సమానమైనటువంటి మనకిచ్చిన బాక్స్లోని పదము సస్టైన్. సస్టైన్. అక్కడ కేంద్రీకరించుట, కాపాడుకొనుట అనే అర్థంలో మనం ఇక్కడ వాడాలి. ఐ కెనాట్ సస్టైన్ మై అటెన్షన్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఫర్ ఏ లాంగ్ టైం. నేను ఎక్కువ కాలము కేంద్రీకరించలేకపోతున్నాను నా యొక్క అటెన్షన్ను అని ఇక్కడ దీని యొక్క మీనింగ్. హోల్డ్ అంటే ఇక్కడ ఏంది, సస్టైన్. హోల్డ్ మీన్స్ సస్టైన్. Fourth question, the poster is offensive and disrespect. ఇక్కడ డిస్రెస్పెక్ట్ కింద అండర్లైన్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. డిస్రెస్పెక్ట్ ఉమెన్. ఏదైతే ఆ పోస్టర్ ఉందో అది అఫెన్సివ్గా ఉంది మరియు డిస్రెస్పెక్ట్గా ఉంది. ఎవరి విషయంలో, ఉమెన్ విషయంలో డిస్రెస్పెక్ట్గా ఉంది. అంటే అవమానపరిచే, ఆ యొక్క స్త్రీలను అవమానపరిచే విధంగా ఉంది అని ఇక్కడ దీని యొక్క మీనింగ్. డిస్రెస్పెక్ట్ అంటే
మరి ఈ యొక్క డిస్రెస్పెక్ట్కు సమానమైన పదం ఏంది? డిగ్రేడ్స్. డిగ్రేడ్స్ అంటే అవమానపరచడం. డిగ్రేడ్స్ అంటే ఏంది? అవమానపరచడం. ద పోస్టర్ ఈజ్ అఫెన్సివ్ అండ్ డిగ్రేడ్స్ ఉమెన్. ఆ యొక్క పోస్టర్ ఆ యొక్క స్త్రీలను అవమానపరిచే విధంగా ఉంది అని అర్థము. ఇక్కడ డిస్రెస్పెక్ట్ అంటే ఏంది? డిగ్రేడ్స్. డిస్రెస్పెక్ట్ మీన్స్ డిగ్రేడ్స్. ఫిఫ్త్ వన్, సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్. కొందరు ప్రజలు వాదన చేసుకుంటారు ఏందంటే ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ ఎమాంగ్ ఆల్. కొందరు ప్రజలు వాదన ఏం చేస్తున్నారంటే ఏదైతే ఆ సంపద అనేది ఉందో అది ఏం చేయాలట? ప్రపంచంలో ఉన్న సంపదను షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అండ్ రీజనబుల్గా అందరికి ఎమాంగ్ ఆల్, అందరికీ పంచాలి అని కొందరు వాదన అనేది చేస్తున్నారు. మరి ఇక్కడ ఫెయిర్లీ రీజనబుల్కి మనకు ఇచ్చినటువంటి బాక్స్లో సమానమైన పదం ఏంది? ఈక్విటేబులీ. ఏంది? ఈక్విటేబులీ మీన్స్ న్యాయబద్ధంగా, న్యాయంగా అందరికీ సమానం పంచాలా అని ఇక్కడ మీనింగ్. ఫెయిర్లీ రీజనబులీ మీన్స్ ఈక్విటేబులీ. కాబట్టి ఇక్కడ మనము ఈ ఫెయిర్లీ రీజనబుల్లీ ప్లేస్లో ఈక్విటేబుల్లీ పెట్టి సెంటెన్స్ అనేది రాయొచ్చు. సిక్స్త్ క్వశ్చన్, ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ ద సీడ్లింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ అవుట్ అండ్ షిఫ్టెడ్ ఎల్స్వేర్ ఫర్ ఫర్దర్ గ్రోత్. ఆఫ్టర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్, కొంచెం పెరిగిన తర్వాత ద సీడ్లింగ్స్, ఏవైతే మొక్కలు, నారు ఉంటుంది కదా, మనం విత్తనాలు వేసిన తర్వాత కొంచెం పెరుగుతాయి కదా, అలా పెరిగినటువంటి ఆ యొక్క సీడ్లింగ్స్ని, ఆ యొక్క చిన్న మొక్కలని, ఆ యొక్క నారుని హ్యావ్ టు బి టేకెన్ అవుట్, తీసుకెళ్ళాలి. ఎక్కడికి? అండ్ షిఫ్టెడ్, తీసుకొని షిఫ్ట్ చేయమంటుండ్రు. షిఫ్టెడ్ ఎల్స్వేర్ ఫర్ ద ఫర్దర్ గ్రోత్, ఇంకా బాగా పెరగడానికి వాటిని అక్కడ నుంచి తీసుకెళ్ళి మనం ఒకే దగ్గర నాటినటువంటి ఆ యొక్క మొక్కలను, చిన్న నారును తీసుకెళ్ళి వేరే దగ్గర వాటిని నాటాలి. ఎందుకు? ఫర్ ద ఫర్దర్ గ్రోత్, ఇంకా బాగా పెరగడానికి. ఇక్కడ మనకు షిఫ్టెడ్ అని వచ్చేసింది. మరి షిఫ్టెడ్ మీన్స్ ఇక్కడ మనకు దీనికి సరిపోయేటటువంటి సెంటెన్స్కు సరిపోయేటటువంటి బాక్స్లోని పదము, ఈ పదానికి, అండర్లైన్ పదానికి, షిఫ్టెడ్ పదానికి సరిపోయేటటువంటి బాక్స్లోని పదం ఏంది? ట్రాన్స్ప్లాంటెడ్. ఏంది? ట్రాన్స్ప్లాంటెడ్ మీన్స్ వేరొక దగ్గర మళ్ళీ నాటడం. ట్రాన్స్ప్లాంటెడ్ అంటే నాటడం. కాబట్టి షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ కనుక చేసినట్లయితే, మళ్ళీ నాటినట్లయితే అవి బాగా పెరుగుతాయి అనేది ఈ యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్. కాబట్టి షిఫ్టెడ్ అనే అండర్లైన్ వర్డ్ ప్లేస్లో మనం ఏం పెట్టాలి? ట్రాన్స్ప్లాంటెడ్. ఏంది? షిఫ్టెడ్ ప్లేస్లో ట్రాన్స్ప్లాంటెడ్ అనేది మనం ఉంచాలి. ఇక సెవెంత్ క్వశ్చన్, షీ ట్రావెల్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ exciting locations all over the world. She travels all kinds of exciting locations means new locations. ఏదైతే ప్రపంచం మొత్తం మీద అన్ని రకాలైనటువంటి కొత్త ప్రాంతాలలో ఆమె ఏం చేసింది? ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం ట్రావెల్ అనేది ఆమె చేసింది, ట్రావెల్ చేస్తుంది. మరి ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంది? ఎక్సైటింగ్. మరి ఎక్సైటింగ్ కరెక్ట్ వర్డ్ ఏంది మనకి ఇచ్చినటువంటి బాక్స్లో? ఎగ్జోటిక్ మీన్స్ న్యూ, కొత్త ప్రదేశాలు, న్యూ లొకేషన్స్. ఎగ్జోటిక్ లొకేషన్స్ అంటే ఏంది? న్యూ లొకేషన్స్. ఎగ్జోటిక్ లొకేషన్స్ అంటే ఏంది? న్యూ లొకేషన్స్. కాబట్టి షీ ట్రావెల్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జోటిక్ లొకేషన్స్, న్యూ లొకేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కాబట్టి ఈ అండర్లైన్ వర్డ్ ప్లేస్లో మనం మన యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క బాక్స్ నుండి ఎగ్జోటిక్ని ఇక్కడ రీప్లేస్ చేస్తే సెంటెన్స్ సరిపోతుంది. నెక్స్ట్ 8th వన్, ద తిరుమల హిల్స్ ఆర్ కవర్డ్ బై.
తిరుమల కొండలు దీనితో ఇవి కవర్ చేయబడి ఉన్నాయి. దేంతోటి? లష్ గ్రీన్ ప్లాంట్స్. లష్ గ్రీన్ ప్లాంట్స్ మొక్కలచే ఆవరించబడి ఉన్నాయి. తిరుమల కొండలన్నీ మొక్కలచే గ్రీన్ ప్లాంట్స్తో ఆవరించబడి ఉన్నాయి. ఇక్కడ అండర్లైన్ వర్డ్ మనకేంది? ప్లాంట్స్. ప్లాంట్స్. మరి ప్లాంట్స్కు సరిపోయే బాక్స్లో ఇచ్చిన పదం ఏంది? వెజిటేషన్. ప్లాంట్స్ మీన్స్ వెజిటేషన్. కాబట్టి ఇక్కడ ప్లాంట్స్ అంటే ఏంది? వెజిటేషన్. ఈ వెజిటేషన్ పదాన్ని ఈ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ 9th one, the judge advised the disputing parties to settle through discussion. ఏదైతే ఆ డిస్ప్యూటింగ్ పార్టీస్ ఉంటాయో వాళ్లకు ఏమని చెప్పాడు జడ్జ్? డిస్కషన్స్ ద్వారా పరిష్కరించుకోండి, దాన్ని సెటిల్ చేసుకోండి, పరిష్కారం చేసుకోండి అని అడ్వైజ్ అనేది ఇచ్చాడు. మరి ఇక్కడ డిస్కషన్కు సరిపోయేటటువంటి బాక్స్లో ఉన్న పదం ఏంది? నెగోషియేషన్. ఏంది? నెగోషియేషన్. నెగోషియేషన్ మీన్స్ డిస్కషన్. నెగోషియేషన్ అంటే ఏంది? డిస్కషన్. ద జడ్జ్ అడ్వైజ్ ద డిస్ప్యూటింగ్ పార్టీస్ టు సెటిల్ త్రూ నెగోషియేషన్. కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించమని ఆ డిస్ప్యూటింగ్ పార్టీస్కి ఆ యొక్క జడ్జ్ అనేవాడు సలహా అనేది ఇచ్చాడు. ఇక 10th one, the alcohol addict has to be put in a recovery center for becoming a normal person. ఎవరైతే ఆల్కహాల్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు ఈ రికవరీ సెంటర్ లోపట నార్మల్ మ్యాన్గా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒక రికవరింగ్ సెంటర్ కనుక వెళ్తే అక్కడ మనము నార్మల్ మ్యాన్గా తయారు కావడానికి తగినటువంటి సూత్రాలు అనేది ఇస్తాడు. అక్కడికి వెళ్తే తప్పకుండా అతను నార్మల్ మ్యాన్ అవుతాడు. ఎవరు? ఆల్కహాల్కు అలవాటు పడ్డోళ్ళు, అడిక్ట్ అయినటువంటి వాళ్ళు. ఇక్కడ మనకు అండర్లైన్ వర్డ్ అనేది రికవరీ. మనకు మరి రికవరీకి సరిపోయేటటువంటి ఏది బాక్స్లో ఇచ్చిన పదం ఏంది? రిహాబిలిటేషన్. ఏంది? రిహాబిలిటేషన్. రికవరీ సెంటర్ అంటే ఏంది? రిహాబిలిటేషన్ సెంటర్ అంటే తిరిగి మనను పూర్వపు స్థితికి మనకు తీసుకొచ్చేసి మామూలు మనిషిగా మార్చేటటువంటి సెంటర్ అది. కాబట్టి రికవరీ సెంటర్ అంటే ఇక్కడ ఏంది? మనకు సరిపోయే వర్డ్ రిహాబిలిటేషన్ సెంటర్. థ్యాంక్ యూ.